నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ది పారడైస్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. దసరా వంటి భారీ సక్సెస్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆ ప్రాజెక్ట్ కోసం అంత ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జడల్ జమన్నా అనే కాన్సెప్ట్ తో విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ అందుకుంది. తాజాగా మూవీ టీం మరో కీలక పాత్రను పరిచయం చేస్తూ కొత్త అప్డేట్ ఇచ్చింది. సినిమాలో ప్రముఖ నటుడు రాఘవ్ జుయల్ పోషిస్తున్న విక్రమ్ మాలిక్ పాత్రకు ప్రత్యేక వీడియో ద్వారా పరిచయం చేసింది. ఆ వీడియోలో కనిపించిన ఆయన లుక్, పాత్ర తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మెడ నిండా బంగారం నగలు, రఫ్ గెటప్, ఎక్స్ప్రెషన్స్ తో రాఘవ్ జుయల్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది అని క్లియర్ గా తెలుస్తుంది. రోల్ ఇంట్రో వీడియోలో వినిపించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖాందాన్ కా షాన్, దోస్తాన్ కా జాన్, విక్రమ్ మాలిక్ కి స్వాగతం సుస్వాగతం, షేర్ హేరా మేరా నామ్, వెల్కమ్ టు జడల్ జమనా అనే డైలాగ్స్ పాత్రలోని డామినేషన్ ను చూపిస్తూ ఉన్నాయి. ఒక వీడియోతోనే సినిమాలోని విక్రమ్ మాలిక్ పాత్ర ఎంత కీలకమో అర్థమైపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నాని సినిమాలో జడల్ అనే విభిన్న పాత్రలో కనిపించినట్లుగా సమాచారం. మరోవైపు సీనియర్ నటుడు మోహన్ బాబు సికాంజా మాలిక్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు సికాంజా మాలిక్ కుమారుడిగా విక్రమ్ మాలిక్ పాత్రలో రాఘవ్ జుయల్ ఎంట్రీ ఇవ్వడంతో కథలో మాలిక్ కుటుంబం కీలక పాత్ర పోషించబోతుందనే అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా నాని పాత్రకు ప్రధాన ప్రత్యర్థిగా విక్రమ్ మాలిక్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనదైన రా అండ్ రగడ్ శైలిలో సినిమాను రూపొందించినట్లుగా ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా విజువల్స్, క్యారెక్టర్ల డిజైన్, బ్యాక్ డ్రాప్ అన్ని స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉన్నాయి. దసరాలో తెలంగాణ విలేజ్ ఎన్విరాన్మెంట్ ను స్ట్రాంగ్ గా చూపించిన శ్రీకాంత్ ఈసారి మరింత భారీ స్థాయిలో కథ రాసుకున్నట్టుగా తెలుస్తుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చేరుకూరి సినిమాను రూపొందిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే అనిరుద్ వర్క్, నాని స్క్రీన్ ప్రెజెన్స్ కాంబోపై ఆసక్తి నెలకొంది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. గతంలో ఆగస్టు 21న రిలీజ్ అని ప్రకటించినప్పటికీ తాజాగా ప్రమోషనల్ వీడియోలో ఆ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీంతో సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం అయితే మొదలైంది. ఆగస్టులోనే విడుదలవుతుందా లేక వాయిదా పడుతుందా అనే అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా రాఘవ్ జుయల్ విక్రమ్ మాలిక్ రోల్ ఇంట్రొడక్షన్ తో పారడైస్ పై ఆసక్తి మరికొంత పెరిగింది. నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ మధ్య సాగే పవర్ఫుల్ పోరాటమే ఆ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలవనుందని టాక్ వినిపిస్తుంది.